చిన్నపట్నం అనే ఊరి మధ్యలో ఒక పెద్ద బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో సుందరం తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. సుందరం భార్య పేరు సుమతి, పెద్ద కొడుకు రమణ, అతని భార్య పేరు రమ్య, రెండవ కొడుకు సూర్య, మూడవ కొడుకు శివ. సుందరం కష్టజీవి. అతను తన కష్టంతో తెలివితేటలతో కుటుంబాన్ని అంత స్థాయికి తీసుకువస్తాడు. సుందరం ముగ్గురు కొడుకులు తమకున్న పొలాలను అలాగే తమకున్న రైస్ మిల్లు వ్యాపారాన్ని చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు సుందరం భార్య సుమతి తన పెద్ద కోడలు రమ్యతో, అమ్మా రమ్య, మీ పక్క ఊరిలో మన సూర్య కోసం ఏదో సంబంధం ఉందని చెప్పావు కదా, ఏమైంది? ఇంకా ఏమీ కబురే లేదు. అదా అత్తయ్య, వాళ్ళది చాలా పేద కుటుంబం అంట. మన స్థాయికి తగ్గట్టు కట్నాలు కానుకలు ఇచ్చుకోలేమనే భయంతో ముందుకు రావడం లేదంట. ఇందాకే నాకు పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు అత్తయ్య అంటుంది రమ్య అత్తగారితో. అయ్యో, దాందేముందమ్మా, అమ్మాయి స్వభావం మంచిది కావాలి కానీ కట్న కానుకల ముఖ్యం. నువ్వు వెంటనే వాళ్ళకి కబురు పెట్టించు. ఆ రోజు సాయంత్రం, అమ్మా శాంతి, పక్క ఊర్లో ఉన్న సుందరం గారి కుటుంబం మీకు తెలుసు కదా, వారి రెండో అబ్బాయి సూర్యకి సంబంధాలు చూస్తున్నారట. పంతులు గారు నీ గురించి వాళ్ళకు చెప్పారంట. రేపు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తామని అంటున్నారు అంటుంది కమల కూతురితో. అదేంటమ్మా, ధనవంతుల ఇంట్లో గుణవంతులుండరని నువ్వే కదా చెప్తావు. మనలాంటి పేదవాళ్ళకి వాళ్ళు అసలు మర్యాదిస్తారా? ఆ ఇంట్లో నాకు అసలు విలువ ఉంటుందా అమ్మా? పైగా నాన్న కూడా ఊర్లో లేరు కదమ్మా. వాళ్ళది ముందు నుంచి ధనిక కుటుంబం కాదమ్మా. సుందరం గారు ఎంతో కష్టపడి అంత స్థాయి సంపాదించారు. అయినా మీ నాన్నగారు వచ్చాకే నీ పెళ్లి జరుగుతుంది. రేపు కేవలం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు, అంతే. ఆ మరుసటి రోజు ఉదయం కుటుంబం అంతా కలిసి శాంతిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయి అబ్బాయి వాళ్ళ అంగీకారం తెలిపారు. జంట కూడా చాలా చూడముచ్చటగా ఉంది. బావగారు ఊరి నుంచి తిరిగి వచ్చాక వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం. పనిలో పనిగా నా చిన్న కొడుకు శివాకి కూడా ఒక మంచి సంబంధం చూసి 2 పెళ్లిళ్ళు కూడా ఒకేసారి జరిపించేద్దాం అని అంటాడు సుందరం అక్కడున్న అందరితో. కొన్నాళ్ల తరువాత అనుకున్నట్టుగానే సూర్య, శివ ఇద్దరికి పెళ్లిళ్ళు జరిగి కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెడతారు. రెండో కోడలు శాంతి కుటుంబంతో చక్కగా కలిసిపోతుంది. కానీ చిన్న కోడలు చిత్ర మాత్రం రోజులు గడుస్తున్నా ఏ పని చేసేది కాదు. అది చూసి పెద్ద కోడలు రమ్యకు కోపం వస్తుంది. పెళ్ళై ఇన్ని రోజులు గడుస్తుంది, ఇంతవరకు ఆ మహారాణి వంటగది మొహం చూసిందే లేదు. ఇంటికి పెద్ద కోడలనయ్యుండి నేను మాత్రం ఇంట్లో చాకిరీ చేస్తున్నాను. ఆ చిత్ర గది దాటి బయటికే రాదు. పోనీలే అక్క, మెల్లగా తెలుసుకుంటుందిలే. ఉమ్మడి కుటుంబం అన్నాక ఇవన్నీ మామూలే కదా. మనం కూడా ఇలా పంతానికి పోతే అత్తయ్య మామయ్య బాధపడతారు. నీకు తోడుగా నేనున్నాను కదా, ఇద్దరం కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకుందాం అంటూ శాంతి రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. లేదు శాంతి, తన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. ఏం జరిగితే అది జరుగుతుంది. ఇవాల్టి నుండి నేను ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకోను. నేను నా గదికి వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్య. ఏం చేయాలో అర్థం కాక శాంతి కూడా అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోతుంది. ఇక ఇంటి పని భారమంతా అత్తగారి మీదే పడుతుంది. అదంతా గమనించిన సుందరం ఎలాగైనా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలనుకుంటాడు. తన ముగ్గురు కొడుకులను పిలిచి, చూడండి బాబు, ఉమ్మడి కుటుంబం నిలబడాలంటే అది ఆ ఇంట్లో అడుగుపెట్టిన కోడల మీద ఆధారపడి ఉంటుందని అంటారు. వాళ్ళ మధ్య సఖ్యత లేకపోతే కుటుంబం ముక్కలైపోతుంది. కనీసం నేను మీ అమ్మ బతికి ఉన్నంత వరకైనా నా ముగ్గురు కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలతో సహా మా కళ్ళ ముందే సంతోషంగా జీవించాలి. ఈ సమస్యను ఇప్పుడే తుడిచేయడం మంచిది అని చెప్పి వెళ్ళిపోతాడు. నాన్న చెప్పింది నిజమే అన్నయ్య. ఈ సమస్యను ఇంతటితోనే తుడిచెయ్యాలి.
అసలు ఇదంతా చిత్ర వల్లే మొదలైంది. ఎలాగైనా తనలో మార్పు తీసుకొచ్చి వదిన వాళ్ళతో కలిసిపోయేలా చెయ్యాలి. శాంతితో ఏ సమస్య లేదన్నయ్య. తను ఎప్పుడూ కుటుంబం చక్కగా కలిసి ఉండాలని కోరుకుంటుంది. నువ్వే ఎలాగైనా ఇంట్లో వచ్చిన ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పాలన్నయ్యా. 3 కప్పుల్ని ఒక చోట కలపడం అంటే కష్టమైన పనే, కానీ తప్పదు. ఇంట్లో 3 కోడళ్ళుండి కూడా పాపం అమ్మ ఒక్కతే కష్టపడి పనులు చేయాల్సి వస్తుంది. మనం చిత్రలో మార్పు తీసుకురాకపోతే నాన్న అన్నట్టుగా ఇల్లు ముక్కలైపోతుంది. దానికోసం నా దగ్గర ఒక ఆలోచన ఉంది శివ. నువ్వు ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యి. మన కుటుంబం మనకు ఎంత ముఖ్యమో తనకు కూడా అర్థమవుతుంది అని రమణ చెప్పాక శివ తమ గదిలో నిద్రపోతున్న చిత్ర దగ్గరికి వెళ్తాడు. చిత్ర లే, టైం 1 గంట అవుతుంది. ఈ సమయంలో నిద్రపోవడం ఏంటి? లే చిత్ర. అంటూ శివ పిలవగానే లేచి కూర్చుంటుంది చిత్ర. ఏంటి చిత్ర, ఈ వేళప్పుడు నిద్రపోతున్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? ఏదైనా సమస్య? నాతో చెప్పు. హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? సమస్యే, కానీ నా ఒంట్లో కాదు, ఈ ఇంట్లో వాళ్ళెవరూ నన్ను కనీసం పట్టించుకోరు. అక్క వాళ్ళు నాతో అస్సలు మాట్లాడరు. అత్తయ్య గారు కూడా వాళ్ళని ఏమీ అనదు. నిద్రపోక మరి ఇంకేం చేయను? చిత్ర మాటలు విన్నాక శివ వెంటనే ఇంట్లో వాళ్ళని పిలుస్తాడు. అమ్మా, వదిన, ఏంటిది? మీరు నా భార్యకి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంట. ఎందుకు తనంటే అంత చిన్న చూపు మీకు? నా భార్యకి విలువలేని ఏంటో నేను ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదమ్మా. మీ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు. నేను చిత్రని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను అని శివ అనగానే ఒక్కసారిగా చిత్ర అవాక్కవుతుంది. ఏంటినా ఏదో నా తరపున మాట్లాడి వాళ్ళకి 4 చీవాట్లు పెడతాడనుకుంటే బయటకు వెళ్ళిపోదామంటాడు. పైగా ఆస్తిలో వాటా కూడా వద్దంట. ఈయనకు వేరే ఉద్యోగం కూడా ఏం లేదు. నన్ను బయటికి తీసుకెళ్లి ఏ పూరి గుడిసెపాలో చేద్దామనుకుంటున్నట్టున్నాడు. ఇదంతా తిరిగి నాకే నష్టం కలిగించేలా ఉంది. ఎలాగైనా ఈయన మనసు మార్చాలి అని తన మనసులో అనుకుంటుంది చిత్ర. అయ్యో, ఏంటండి అలా మాట్లాడతారు? తోడి కోడలన్నాక మాట అనుకుంటారు. ఇది అందరిళ్లలో జరిగేదే. ఆ మాత్రానికే బయటికి వెళ్ళిపోతామంటారా ఏంటి ఎవరైనా? మన కుటుంబానికి ఊర్లో ఎంత మంచి పేరుంది. మనం ఇలా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే మామయ్య గారికి ఎంత పరువు తక్కువ చెప్పండి. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని భర్తను మందలిస్తుంది చిత్ర. అది చూసిన అత్తగారు సుమతి, తోడికోడళ్ళు రమ్య, శాంతిలు ఆశ్చర్యపోతారు. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్టు చూస్తారు. గది బయట చాటుగా నిల్చొని వాళ్ళ మాటలన్నీ వింటున్న సుందరం, రమణ, సూర్య తమ ఆలోచన ఫలించినందుకు సంతోషిస్తారు. కాసేపటి తరువాత చిత్ర తోడికోడళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కలు, నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి. ఇవాటి నుండి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను అని చెప్తుంది. అక్కర్లేదు చెల్లి, ఇంట్లో 3 కోడళ్ళం ఉన్నాం. అన్ని పనులు అందరం సమానంగా పంచుకుందాం. అప్పుడే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది.